శ్రీమతి రామానుజాయ నమః. 20వ పాసరానికి వచ్చాము. నీలాదేవిని మేలుకొలిపే చివరి పాసరము 33 అనే పాసరము. తాత్పర్యము: 33 కోట్ల దేవతలకు ముందుకు పోయి భయమును తొలగించి బలశాలి మేలుకోవయ్యా, రుజుత్వము గలవాడా, పరాక్రము గలవాడా, శత్రువులకు భయమును కలిగించే విమలుడా, లేమ్మా. మృదువైన స్తనములు, ఎర్రని అధరములు, సన్నని నడుమును కలిగిన నీలాదేవి, మా మహాలక్ష్మి మేలుకోనమ్మ. ఆలవట్టమును అద్దమును ఇచ్చి స్వామితో ఇప్పుడే స్నానము చేసేటట్టు కటాక్షించమ్మా. కప్పమంటే ఏమిటి? పన్ను, కంపము, వణుకుట. 33 అమరర్ అంటే 33 దేవతలు ఎవరెవరు? వేదములందు దేవతలు 33 మంది అని చెప్తారు. 12 ఆదిత్యులు 12 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, 23 అయ్యింది. అష్టవసువులు 8, 31. 2 అశ్విని దేవతలు 33. శప్పముడయాయ్ అంటే ఏంటి? రుజుత్వము గలవాడా, ఆర్జవము గలవాడా అంటే మనసు, వాక్, కర్మణ ఏకరీతిగా ప్రవర్తించుట. ఉక్కము అంటే ఏంటి? విసనకర్ర. శరీర తాపముని తొలగించేటట్టు చల్లదనము ఇవ్వగలుగుతుంది. మనకి ఏంటి చల్లదనం ఇస్తుంది ఈ ఆత్మకి? మనము చక్కటి కాలక్షేపాలు అంటే టైంపాస్ చేయడమే మన పూర్వాచార్యుల మాటలతో చేస్తే అది మనకి చల్లదనం ఇస్తుంది. వాళ్ళు ఎలా వాళ్ళ జీవితాన్ని గడిపారో అది తెలుసుకొని నడపడం. తట్టొళి అంటే అద్దం, మన స్వరూపాన్ని చూపిస్తుంది. మన స్వరూపాన్ని మనం ఎలా తెలుసుకోగలం అంటే మిగతా మంత్రాలతో, తిరుమంత్రం, ద్వయం, చరమశ్లోకం అనే మంత్రాలతో తెలుసుకోవడం. ఇది మనం ఖచ్చితంగా ఒక ఆచార్యుల ద్వారానే మనకి ఉపదేశం అవ్వాలి, మనం తెలుసుకోవాలి, దాన్ని బట్టి నడవాలి. ఈ కాలంలో అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. అదే ఈ పాసురం మనకి చెప్పేది.